ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. అలాగే ఓజీ మూవీ టీషర్ట్స్ కోసం స్క్రీన్ పైన ప్రోడక్ట్ను క్లిక్ చేయండి. చూస్తుంటే మెగా అభిమానుల టైం వచ్చిందని చెప్పాలి. 3 సంవత్సరాల నుండి కలెక్షన్ల విషయంలో ఫ్లాప్స్ను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏకంగా రికార్డులు సినిమా విడుదలకు ముందే కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ రాంపేజ్ మొదలైంది. అన్ని రికార్డులు స్మాష్ చేసి దూసుకుపోతుంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మోత మోగిపోతుంది. సక్సెస్ ఓజీ మూవీతో స్టార్ట్ అయిందని, ఇక బాక్సాఫీస్ ఊచకోతని పోస్టులు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓజాస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. జపనీస్, కొరియన్ దేశాల్లోని స్టంట్ మాస్టర్లు ఫైట్స్ను కంపోజ్ చేశారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాకు 250 కోట్ల మేరకు బడ్జెట్ అయింది. ఇక నార్త్ అమెరికాతో కలిసి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల మేరకు జరిగింది. అయితే ఓజీ సినిమా కోసం ఎన్నో నెలల నుండి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని నార్త్ అమెరికాలో 1 నెల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ను మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రీ సేల్స్ విషయంలో అమెరికా, కెనడాలో భారీ స్థాయిలో స్పందన కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ విషయంలో సంచలనం సృష్టించింది ఓజీ మూవీ. ఒక్క రోజులోనే $5 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అక్షరాల ఇండియన్ కరెన్సీలో 4,50,00,000 రూపాయలు. ఈ రేంజ్ గ్రాస్ అమెరికా చరిత్రలో ఇంత ఫాస్టెస్ట్ గ్రాస్ని ఏ సినిమా వసూలు చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా సినీ చరిత్రలో ఇండియన్ సినిమా విషయంలో చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. ఓజీ సినిమా ఒక్క దెబ్బతో అన్ని రికార్డ్స్ను గల్లంతయ్యాయి. 1 నెల క్రింద విడుదలైన హరిహర వీరమలు చిత్రానికి 1 మిలియన్ గ్రాస్ వసూలు చేయడానికి నానా తంటాలు పడింది. ఓవర్సీస్ ప్రేక్షకులు ఆదరించలేదు. అదే నెల తిరిగేసరికి ఓజీ సినిమా కోసం ఎగబడుతున్నారు. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమిటంటే ఓజీ సినిమా మీదున్న హైప్ మాత్రమే. ఈ రోజుల్లో సినిమాకి హైప్ లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా కలెక్షన్లు రాబట్టలేరు. ఇది ప్రస్తుతం రుజువైంది. చూస్తుంటే ఓజీ సినిమా నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ విషయంలో నెంబర్ 1 రికార్డు ఈజీగా కొట్టనుందని తెలుస్తుంది. రిలీజ్కు ముందు ఈ సినిమా $5 మిలియన్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తోంది.